హలో హాయ్ నమస్కారం వణక్కం ఆదాబర్సే. ఈరోజు చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. ఎందుకంటే మ్యాంగో న్యూస్ వారు మొట్టమొదట నన్ను వచ్చి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ కార్యక్రమాలు పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఏం పెడతారులే, ఇవేం అవుతాయి, జనం ఎంతమంది చూస్తారు, ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ బుక్స్ అవైలబుల్, ఎన్నో రకాలుగా ఛానల్స్ ఉన్నాయి, అన్నిట్లోని పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తున్నాయి కదా అంటే, కాదండి, ఇప్పుడు యూత్కి కావాల్సింది ఏంటి, ఆ టార్గెట్ గ్రూప్ ఏంటో మీకు చెప్తాం, ఆ టార్గెట్ గ్రూప్కి సంబంధించింది మీరు తయారు చేయండి అన్నప్పుడు నేను చేసుకుంటూ వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే ఇది ఒక చిన్న మ్యాజిక్ ద్వారా ఏదో మెల్లిగా 2, 3, 4, 5, 6, 10 ఇట్లా చేసుకుని ఇంకా ఆ ఛానల్ ద్వారా మొదలుపెట్టాను. అది ఇప్పుడు ఎలా అయిందంటే మీరు 1000 చేశారు, 10,000 చేశారు, 20,000 చేశారు, 30,000, 40,000, ఇప్పుడు ఎన్ని చేశారు? ఇవాళకి 1,00,000 అయిందండి. మరి దీనికి ఏం మిమ్మల్ని ఎలా గ్రీట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అయితే ఈ సక్సెస్కి కారణం ఇప్పుడు ఒక లెక్చరర్ పాఠం చెప్పినట్టుగా కాకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నా జీవితంలో జరిగినవి నేను చెప్పడంతో అత్యధిక శాతం నా జీవితంలో జరిగాయండి. నాకు ఎటువంటి అవలక్షణాలు ఉండకూడదో అవి ఉండేవి చదువుకునే రోజుల్లో. భయం, సిగ్గు, కంగారు, పలాయనవాదం, ఎస్కేపిజం, ఇవన్నీ నాకు ఒక పెద్ద ప్రాబ్లం తీసుకొస్తున్నాయని తెలిసాక ఆ టైంలో మా ఫాదర్ ఈ సైకాలజీ చదవడం, ఇవి నన్ను నేను నా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ అయ్యాయి. మనందరిలో ఒక బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ అప్పుడప్పుడు దాని పవర్ తగ్గిపోతూ ఉంటుంది. మనం సెల్ ఫోన్ ఒక్కరోజు కన్నా ఉండదు. చాలా గొప్పగా వాడితే 2 రోజులు, అసలు వాడకుండా అన్ని యాప్స్ ఆఫ్ చేసి ఉంచితే 4 రోజులు. దాన్ని ఛార్జ్ చెయ్యక తప్పదు. ఛార్జ్ చేయని సెల్ ఫోను ఎంత యూస్లెస్సో ఛార్జ్ చెయ్యని మనిషి కూడా అలాగే ఉంటాడు. సో యూ హ్యావ్ టు ఛార్జ్ యువర్ సెల్ఫ్. నాకు అప్పుడు వాళ్ళ మాటలు, ఇలాంటి పుస్తకాలు, ఇవన్నీ నాకు బాగా హెల్ప్ చేశాయి. నేను చెప్పాను కదా, చిన్నప్పుడే నాకు కొంచెం కాలు విరిగింది, కొంచెం నడవడం ఇబ్బందిగా ఉండేది. ఇవన్నీ ఇంకా నాకెందుకు లేదు, చాలా బాగానే ఉన్నా కదా, ఐఎమ్ హ్యాపీ. ఏదో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, చాలు, దట్ ఈస్ ద అల్టిమేట్. వీళ్ళు అసలు ఉద్యోగం చేస్తాడా అని ఇంట్లో వాళ్ళు భయపడే రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. బట్ ఈ బుక్స్ చదవడం, ఇటువంటివి వినడంతో నా మీద నాకు ఏదో ఒక ఆలోచన, ఒక నమ్మకం, నేను కూడా ఒక అద్భుతం చేయగలను. చేయలేనని అప్పుడప్పుడు ఐ యూస్ టు పుల్ మై ఓన్ స్ట్రింగ్స్ డౌన్. కాదు, చేస్తాను అన్నాను. ఆ టైంలో నేను 4 విషయాలు నన్ను మార్చేయండి. మొట్టమొదటిది, విజయానికి వక్రభాష్యం చెప్పడం మానుకున్నాను. ఎవరైనా విజయం సాధించారంటే అవును, ఆయన వెనకాల ఆయన ఉన్నాడు కదా, ఈయన వెనకాల ఈయన, వాళ్ళు డబ్బు ఉంది, వీళ్ళకి ఆ కులం ఉంది, అతను ఆ స్కూల్లో చదివాడు, ఇతను ఇక్కడ చదివాడు, ఇదంతా నాన్ సెన్స్. ప్రూవ్ అవుతూనే ఉన్నాయి కదా. రెండవది, వికలాంగుల్ని స్ఫూర్తిగా తీసుకున్నానండి. ఆ రూజ్వెల్ట్ కావచ్చు, టెర్రీ ఫాక్స్ కావచ్చు, ఒక కాలుతో మ్యారథాన్ రన్నింగ్ చేసిన అతను, హెలెన్ కెల్లర్ కావచ్చు, ఇక మన దగ్గరకు వస్తే మరి అద్భుతమైన వైలన్ మాస్టర్ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, అండ్ బ్లైండ్. మరి ఇక అప్పటి నుంచి మన లేటెస్ట్ ఇరా సింఘాల్, ఐఏఎస్ టాపర్. ఆ రోజుల్లో ఎక్కువగా మనకి ఫారినర్స్ గురించి ఉండేది, ఇవన్నీ తెలుసుకున్నాను. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత మూడవది, సిగ్గుతోరని తొలగించాలండి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం చేయలేమని. నా ట్రైనింగ్ క్లాసెస్లో ఒకసారి వాళ్ళంతా ఉద్యోగులు, నాకున్న ప్రాబ్లం వాళ్ళకి చెప్పారు. 50 రూపాయల నోటు తీసి, అప్పుడు ఇది జరిగి 10 ఏళ్ల క్రితం, 50 రూపాయల నోటు తీసి 5 స్టార్ హోటల్ ఉంది ఇక్కడ పక్కనే మా కాన్ఫరెన్స్, అక్కడికి వెళ్ళి చిల్లర తీసుకురావాలి, ఎవరు తెస్తారు అన్నాను. వాళ్ళు బ్యాంక్ ఉద్యోగులు. వాళ్ళు అన్నారు, సార్ 50 రూపాయలకి 5 స్టార్ హోటల్కి వెళ్ళాలా అని ఒకడు. ఇంకోళ్ళు లేచి, సార్ వాడు పొమ్మంటే, లేదా వాచ్మెనే మమ్మల్ని అడ్డుకుంటే, లేదా అక్కడికి వెళ్ళాక నువ్వు ఈ హోటల్లో దిగావా అని అడిగితే, ఇట్లాంటివన్నీ ఉంటే నేను అన్నాను, మీరేమీ భయపడకండి,
అడగండి, ప్రయత్నం చేయడం తప్పులేదు. ఆఖరికి ఒకడిని తయారు చేశాను. అతను అన్నాడు, సార్ నాకు వద్దు సార్, 50 రూపాయలు నేను ఇస్తాను, మనం వెళ్దాం నాడు అని. పక్కనే ఉంది హోటల్, వెళ్ళాం. అతను భయపడుతున్నాడు, వెళ్ళవయ్యా, అంత అవసరమైతే నా దగ్గర గన్ ఉంది, ఊరికాను వెళ్ళాను. వెళ్ళాడండి. వెళ్ళి మర్యాదగానే అడిగాను నన్ను, ఎక్స్క్యూజ్ మీ, 50 రూపీస్ చేంజ్, 50 రూపీస్ చేంజ్, ఓకే ష్యూర్ అని అతను టక్ టక్ సార్, యూ వాంట్ 5 times ఆర్ చేంజ్, అది ఏమనాలో తెలియలేదు. నా కేసు చూశాడు, నవ్వాను, పట్టుకొచ్చాడు. నెక్స్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాం. నీ ఎక్స్పీరియన్స్ చెప్పాను. సార్ అనవసరమైన భయం సార్, 5 స్టార్ అంటే వాళ్ళు, నేను చెప్పాను 5 స్టార్లో దిగేవారంతా సొంత డబ్బుతో దిగేవాళ్ళు కాదు, వాళ్ళ కంపెనీలు భరిస్తారు, కొంతమంది సొంత డబ్బుతో దిగుతారు. ఆ నెక్స్ట్ డే ఏంటో తెలుసునండి, క్లాసులో ఒక 10 మంది, సార్ మేము ఆ 5 స్టార్కి వెళ్ళాం, ఈ 5 స్టార్, ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, మా ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పి బ్రోషర్ తీసుకున్నాం, ఇంకా డీటెయిల్స్ కొన్నాం, పలానా హోటల్లో అయితే మాకు కాఫీ కూడా ఇచ్చారు సార్. కాబట్టి అనవసరపు భయాలను విడిచిపెట్టాలి, సిగ్గుతోరని తొలగించాలి. ఈ విధంగా మనం చేసిన రోజుని మనం అందరూ అద్భుతాలు చేస్తాం. ఈ పాఠాలు కూడా అంతేనండి. ఏదైనా సరే రాజుకుంటేనే రాణిస్తుంది. ఇందులో రాజు రాణి 2 ఉన్నాయి. ఏదైనా రాజుకుంటేనే రాణిస్తుంది. రాజుకోకుండా పర్వాలేదు సార్, నేను బాగానే ఉంది కదా, కంఫర్ట్ జోన్లో ఉండిపోయిన రోజుని. ఇప్పుడు నేను ఆ గవర్నమెంట్ సర్వీస్లో ఉండిపోయి ఉంటే ఈ రోజుని మీ ముందు ఇలా మాట్లాడేవాడిని ఇంత ధైర్యంగా. ఈ ఛానల్ చూసేవాళ్ళంతా కూడా ప్లీజ్ గివ్ మీ సజెషన్స్, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలం నాకు వచ్చే ఉత్తరాలు కానీ, నా పర్సనల్ మెయిల్కి వచ్చే ఇవి కానీ, ఫోన్ కాల్స్ కానీ, మా ఆఫీసులో దాదాపు 8 ఫోన్స్, అందరికీ కూడా ఈ ఫోన్స్లో ఇదో ఈ పాయింట్ వల్ల నేను ఇలా అయ్యాను, ఈ పాయింట్ వల్ల ఇలా అయ్యాను. ఏమిటి ఇంతకన్నా అదృష్టం ఏముంటుందండి? నా దగ్గర ఏమి కోట్లు లేవు దానం చేయడానికి, భగవంతుడు మాట ఇచ్చాడు, ఇదే కోటితో సమానం. సో నన్ను మాట్లాడించండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీకు ఏమేం కావాలో అడగండి. ఒకళ్ళిద్దరు హిప్నాటిజం గురించి అడిగారు. ఈ 15 నిమిషాల్లో వీటిలో బేసిక్స్ చెప్పచ్చు కానీ పూర్తిగా మనం పోలేము. అలాగే కొందరు మ్యాజిక్ చెప్పండి అన్నారు. అది ఎక్కడైనా సందర్భానుసారంగా చెప్పచ్చు తప్ప, మ్యాజిక్కి ఇప్పుడు మన తెలుగులోనే 20 ఛానల్స్ ఉన్నాయి, 20 యూట్యూబ్స్ ఉన్నాయి. సందర్భానుసారంగా చెప్తాను. మనం ఏదో ఒక కళ నేర్చుకోవడం అవసరమే. సో ఇటువంటివి నేను చెప్తూ ఉంటాను, మీరు చూడండి. లక్ష్య చేసినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ త్వరలోనే 2వ లక్ష్య వైపు వెళ్దాం. నెమ్మదిగా ఇప్పుడు టేకాఫ్ తీసుకుంది విమానం, ఇప్పుడు పైకి వెళ్ళింది, అక్కడ స్పీడ్ పెరుగుతుంది. డెఫినెట్గా మీరు ఆ స్పీడ్ పెంచుతారని మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చాలు, మీరు చదువుతున్న కాలేజీల్లో ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఉద్యోగులు, మీ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళకి చెప్పండి. ఇందులో ఐఎమ్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ద స్టూడెంట్స్. ఉద్యోగాలు చేసేవాళ్ళు, పని పాట లేని వాళ్ళు, ఉద్యోగం మంచిది కొట్టాలనుకునేవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్సు, మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వం, మీరు ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా, మీరు ఎలాంటి తత్వం, ఇటువంటివి అనేక అంతర్జాతీయంగా సక్సెస్ అయిన ఆ ప్రశ్న పత్రాలతోటి మీ దగ్గరికి వస్తాను, చేస్తాను. చూడండి, మీరు మీ పార్టిసిపేషనే నాకు 1000 వరాల మూట. థ్యాంక్ యూ వెరీ మచ్.